బిగ్ బాస్ సీజన్ లో కొనసాగుతున్న తనూజ టాస్కులు ఎంత ఎఫెక్ట్ పెట్టి ఆడుతుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందిలో భాగంగానే ప్రస్తుతం సుమన్ శెట్టి అలాగే తనూజ వీళ్ళిద్దరికీ కూడా బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో భాగంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ తో తడపడతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే పాపం ఈ టాస్క్ లో నిజానికి చెప్పాలి అంటే గనక తనూజ 100కి 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడిందనే చెప్పాలి. అయితే ఈ టాస్క్ లో తనూజ అయితే ఓడిపోయింది, ఇక సుమన్ అయితే గెలిచాడు. ఇక ఇందులో భాగంగా తనూజ ఓడిపోవడంతో చాలా అంటే చాలా ఏడుస్తుందనే చెప్పాలి. అసలు తనూజ నార్మల్గా టాస్క్ ఓడిపోతే ఎంతలా ఏడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ టికెట్ టు ఫినాలి రేస్ టాస్క్లో ఇక ఇందులో భాగంగా తనూజ ఏడుతుంటే సంచన మాట్లాడుతూ మంచిగా బూస్టప్ ఇస్తుంది. తనూజ నిజానికి చెప్పాలి అంటే నువ్వు ఒక లేడీ శివంగిలాగా పోరాటం చేస్తావు. హౌస్లో ఏ అమ్మాయి కూడా అంతసేపు ఆ హోల్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. నిజంగా యు ఆర్ ద గ్రేట్ తనూజ, నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వద్దు అంటూ సంజన తనూజకి చెప్పుకొస్తుంది. అయితే తనూజ అస్సలు ఏడవటం మానేయట్లేదు. ఎలా ఏడుస్తుంది అంటే తనూజను చూస్తుంటే మనము ఏడుస్తాము, కానీ కొంతమంది కావాలని తనూజని ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు కావాలని అయితే గనక తనూజ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఏ టాస్కులు ఆడుతుంది అని అనేసి అంటున్నారు. కానీ నిజానికి చూస్తే డే 1 నుంచి ఇప్పుడు కూడా తనూజ టాస్కులు 100% అఫెక్ట్ పెట్టి గేమ్ ఆడింది తప్ప ఎక్కడ ఫౌల్ చేసింది లేదు. కానీ తనూజాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటే కేవలం తనూజాన్ని విన్నర్ నుంచి రేస్ నుండి తొలగించి పవన్ కళ్యాణ్ విన్నర్ లో పెట్టడానికి. ఈ విషయం పక్కన పెడితే ఇక భరణి కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ నాకు రెండు కళ్ళు లాంటోళ్ళు, సో ఏ ఇద్దరు పోయినా సరే నాకు చాలా బాధ అనిపిస్తుంది కదా అంటే పవన్ కళ్యాణ్ అవును సార్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ తనూజ దగ్గరికి వెళ్ళి తనూజ ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, నువ్వు గేమ్ చాలా బాగా ఆడవు సరిగ్గా, ఇక్కడ పెట్టాల్సింది ఎఫెక్ట్స్, నువ్వు గేమ్ ఆడకుండా ఎఫెక్ట్స్ పెట్టకుండా నువ్వేదో అలా ఆడుంటే అప్పుడు నేను ఎవరన్నా ఏమన్నాను ఉంటే బాగుండేది, కానీ నువ్వు అంత బాగా గేమ్ ఆడిన తర్వాత ఓడిపోయిన దానికి ఏం చేస్తాము, ఎక్కువగా ఎమోషన్స్ తీసుకోకంటే తనూజ అంటుంది. లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ లో కూడా నేను కెప్టెన్ అవ్వలేకపోయాను, కానీ ఎలాగన్నా సరే టికెట్ ఫినాలి రేస్ లో ఈ టికెట్ ని కొట్టి డైరెక్ట్ గా నేను ఫైనలిస్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఆ లక్కు కూడా సహకరించలేదంటూ తనుజ ఫీల్ అవుతుంది. అంతేకాకుండా నన్ను నమ్మి నాకు ఓట్లేస్తున్న ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు నేను డిస్కరేజ్ చేస్తుంటే ఎలా పవన్ కళ్యాణ్ అంటూ చాలా ఫీల్ అవుతుంది. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ కలగ చేసుకొని తనుజ నువ్వు ఏ అయితే నీ బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులు తీసుకెళ్లి నువ్వు స్టోర్ రూమ్ లో ఉన్న సుమన్ శెట్టికి ఇచ్చేసేయి అంటూ చెప్పడంతో ఇక తనూజ ఏడుపుకి అవధులు లేవనే. నిజానికి చెప్పాలి అంటే అంత బాగా గేమ్ ఆడి చివర్లో ఓడిపోవడం అనేది చాలా బాధేస్తుంది. తనూజ కూడా అలాగే బాధేసింది. కానీ తనూజని ట్రోల్ చేసిన వాళ్ళు మాత్రం మహానటి అంటూ సీరియల్ నటి అంటే ఇలా ట్యాగ్ లైన్ ఇస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే అక్కడికి వెళ్ళి ఆడిన వాళ్ళకి తెలుస్తుంది ఎవడ ఏంట అనేది. మరి మీరేమంటారు? తనూజకి అవసరం లేదే లేదు చెప్పాలి ఫైనలిస్ట్ లోకి వెళ్ళడం, ఎందుకంటే డైరెక్ట్ గా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. మరి మొత్తానికి తనూజ ఇంత బాధపడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కమెంట్ చేయండి. అలాగే తనూజని ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళపై కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.